క్రిస్. ఈ మూవీ లాస్ట్ మంత్ తమిళ్లో రిలీజ్ అవ్వగానే చూసా. ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆ మూవీ అయితే యావరేజ్గా అనిపించింది నాకు. మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒకరోజు హీరోకి ఒక స్పెషల్ పవర్ అనేది వస్తుంది. అదేంటనంటే, ఎవరైనా హీరో కళ్ళ ముందు కిస్ చేసుకుంటూ కనిపిస్తే వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో అని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే పవర్ ఉంటుంది. అలా కొన్ని విజువల్స్ అనేవి మైండ్లోకి వస్తూ ఉంటాయి. సో ఈ పవర్ని హీరో అనేది ఎలా యూస్ చేశాడు, హీరోకి ఈ పవర్ వలన వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది స్టోరీ. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఫుల్ కామెడీగా అండ్ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీతో ఉంటుంది ఈ ఫస్ట్ హాఫ్. కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. వీటీవీ గణేష్ గారిది ఇంకా హీరో హైలైట్గా ఉంటుంది కామెడీ టైమింగ్. ఇంకా లవ్ స్టోరీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మంచి రొమాంటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటర్వ్యూల వరకు మూవీ. చాలా బాగా రాసుకున్నారు ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా. ఎక్కడా బోర్ కొట్టకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా సేమ్ ఇలానే ఉంటే సూపర్ హిట్ మూవీ అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ చాలా డల్ అయిపోద్ది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే సెకండ్ హాఫ్ ఇలా ఉంటుందని. అసలు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండదు మూవీ. చాలా రొటీన్ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో సూపర్ మార్కెట్ సీన్ తప్పించి మిగతావి ఏమీ అంతకేం నచ్చలేదు నాకు. మూవీ కూడా కొద్దిగా లాగ్ అనిపిస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్లో. ఒక సీన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించదు. అంతేకాకుండా కామెడీ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వదు. క్లైమాక్స్లో ఎమోషన్ కూడా అంతగా కనెక్ట్ అవ్వలేం. మూవీలో స్టోరీ మొత్తం ఫస్ట్ హాఫ్లోనే అయిపోతుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ ఏముండదు, ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే మూవీ. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ అంత డల్ అయిపోయింది మూవీ. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు. డైరెక్టర్ ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి స్క్రీన్ ప్లే అనేది ఇంకా బాగా రాసుకుంటే బాగుండి అనిపించింది సెకండ్ హాఫ్లో. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగున్నాయి. సాంగ్స్ అయితే నేను ఇప్పటికీ వింటూ ఉంటాను ఈ మూవీలోవి. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది అంతే. సెకండ్ హాఫ్ ఇంకొద్దు బాగా రాసుకుని ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే వీడియోకి లైక్ షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడగలరు మా వీడియోస్ని. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.